వాస్తవానికి గత నెల 21వ తారీఖున మా మేయర్గా ఉన్నటువంటి హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే 74 మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు లేఖనిచ్చారు? ఏదో రకంగా ప్రలోభ పెట్టో, బెదిరించో, భయపెట్టో, అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు. మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈరోజు గెలిచింది మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచారు తప్ప విశాఖపట్నం నగర ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ, మిగిలినటువంటి కూటమి పార్టీలు కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి 98 మంది కార్పొరేటర్కి ఎన్నికలు జరిగితే 59 మందిని గెలిపించి 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థని పరిపాలించాలని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి విశాఖపట్నం నగర ప్రజలు కోరుకున్నారు. సరే, తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు, వచ్చినటువంటి ఫలితాలు ఏదేమైనప్పటికీ మరో 10 నెలల పాటు మేయర్ గారికి మహావిశాఖ నగరపాలక సంస్థ కాలపరిమితి ఉన్నప్పటికీ మీరు ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసి దాదాపు 27 మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని కొంతమంది సంతలో పశువులు కొన్నట్టు కొంతమందిని కొన్నారు. వారికి ఉన్నటువంటి వ్యాపారాలను బెదిరించి కొంతమందిని లాక్కున్నారు. అనేక రకాలుగా వారిని ప్రలోభపెట్టి కొంతమందిని లాక్కున్నారు. బెదిరించి కొంతమందిని లాక్కున్నారు. భయపెట్టాలని కొంతమందిని చూశారు. ఇవన్నీ చేసి ఇన్ని అధర్మమైనటువంటి పనులు చేసి ఇందాక పెద్దలు చెప్పినట్టు, కన్నబాబు గారు చెప్పినట్టు, చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కరెక్ట్గా 74 దగ్గరికి వచ్చి ఆగారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రక్రియల ప్రకారం, చట్ట ప్రకారం ఏదైతే జరగాలో జరుగుతుంది. మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశాం. అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి వారిని ఆదేశించాం. దానికి సంబంధించినటువంటి లేఖను కూడా మా విప్ ఎవరైతే మేము పెద్దలు మాజీ శాసనసభ్యులు తైనాలి విజయ్ కుమార్ గారి ద్వారా విప్ని జారీ చేశామో వారు ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి వారి లేఖను సబ్మిట్ చేశారు. వారి సమాధానం కోసం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. ఇది చట్టం చెప్తా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. దానికి కావాల్సినటువంటి చట్ట ప్రక్రియ, న్యాయ ప్రక్రియ, చట్ట ప్రకారం వారు ఏదన్నా వారికి అధికారం ఉంది కదా అని చెప్పి వారు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తే న్యాయస్థానానికి వెళ్తాం. వారి సభ్యత్వం కోల్పోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ, ఈ ప్రాంతంలో అత్యధికులుగా ఉన్నటువంటి యాదవులకి ఆ గౌరవాన్ని ఇవ్వాలని, వారికి ఈ ప్రాంతంలో ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళని, చదువుకున్నటువంటి మహిళని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్య తరగతి ప్రజల తాలూకా కష్టాలు సుఖాలు తెలుస్తాయి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం తను దోహదపడుతుందని చెప్పి గడిచినటువంటి 4 సంవత్సరాలు వారు కష్టపడి ఈ ప్రాంత అభివృద్ధిలో వారు తనదైనటువంటి పాత్ర పోషించారు.
ఏది ఏమైనప్పటికీ మా మిగిలినటువంటి సభ్యులు 32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేయాలని చెప్పి చూసినా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచాం, ఆ పార్టీ కట్టుబడి ఉండాలి అని చెప్పి నీతిగా, నిజాయితీగా నిలబడినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్లందరికీ కూడా 2 చేతులు జోడించి పార్టీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది మేము మా వారిని రక్షించుకోవాలని, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము క్యాంపులు పెట్టాం. చివరికి అక్కడ కూడా విడిచిపెట్టేటువంటి దానికి వాళ్ళు వెనుకాడలేదు. నేను స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో కేరళ వెళ్ళి, మా కొంతమంది సభ్యులు మున్నార్లో వాళ్ళు ఉంటే ఆ ఉన్నటువంటి హోటల్కి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల్ని తీసుకొని వారికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని మా దళిత మహిళా కార్పొరేటర్ని కిడ్నాప్ చేసి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. అవసరమైతే కొచ్చిన్ నుంచి మున్నార్ వరకు హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తాం. ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో ఉంది. అది సీఎం రమేష్ గారి తాలూకా స్పెషల్ ఫ్లైట్ని కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో పెట్టాం. మిమ్మల్ని హెలికాప్టర్లో మున్నార్ నుంచి కొచ్చిన్ తీసుకుని వెళ్ళి కొచ్చిన్ నుంచి విశాఖపట్నం తీసుకొస్తాం, మీరు రండి, వస్తారా రారా అని చెప్పి బెదిరించారు. ఒక దళిత మహిళా కార్పొరేటర్ తన రూమ్లో ఉండగా రాత్రి 1:30కి నిన్న రాత్రి 1:30కి తెలుగుదేశం పార్టీ నాయకులిద్దరూ స్థానికంగా వారి బలం కోసం కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల తాలూకు సహకారం, కేరళ పోలీసుల తాలూకు సహకారం తీసుకొని రూముకు వెళ్ళి తనని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇది